దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని సంబంధిత అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బారునాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి భవనంలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బారునాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను వారి ఇంటి వద్దకే చేరవేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, మౌలిక వసతుల కల్పన, అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు వంటి చర్యల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గుడిపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందుతాయని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ కేంద్రం ద్వారా సులభంగా వైద్య సేవలు పొందవచ్చని అన్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలు, తల్లి శిశు సంరక్షణ, టీకాలు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు, ప్రాథమిక చికిత్స, అవసరమైన మందులు వంటి సేవలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చి చికిత్స పొందాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా పలకరించి మానవత్వంతో సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా పేద ప్రజలు, వృద్ధులు, గర్భిణీలు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఆత్మీయత, గౌరవం, నమ్మకం కలిగే విధంగా వ్యవహరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత విలువైన సంపదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన వైద్య, విద్య, రహదారులు, త్రాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, వైద్యులు మరియు సిబ్బంది, సర్పంచులు, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే సార్.